ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అల్వాల్లో ఒక గుడిలకు అన్ని గుడిలకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. వీళ్ళ ఆ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద, బీజేపీల మీద దాడి చేయడం, కొట్టడం ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది. దానికి నా దగ్గరకు వచ్చారు. నేను లోకల్గా పెద్ద మనిషిని కాబట్టి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ నా దగ్గరికి అందరు మల్కాయలు ఏ ఫంక్షన్ అయినా ఏది ఇలాంటి ఇన్సిడెంట్ అయినా నా దగ్గరికి వస్తారు కాబట్టి నేను అందరికి హెల్ప్ఫుల్ ఉంటా. ఆ మైనంపల్లికి కూడా నేను హెల్ప్ఫుల్ చేసిన ఎలక్షన్లో. ఆయన కర్మ ఆడు, దరిద్రుడు వాడు విధవ మాస్టర్ ఆడు. ఠాకూర్ కాలేజ్ చేశాడు. ఆ కాలేజ్ నుంచే ఆడు పరమ దొంగ. వాడు ఎక్కడుండే స్థాయి ఎక్కడికి వచ్చాడు ఇలా ఆ స్థాయిలు వాడు గుర్తుంచుకోవాలి. నా స్థాయి ఇవాళ మా అయ్య సంపాదించిన ఆస్తుని ఇట్లా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. కానీ అట్లా ఎవరిని మోసం చేయలే. మోసాలు చేసి కబ్జాలు చేసింది వాడు. నేనేమని కబ్జా చేయలేమంది ల్యాండ్. ఈరోజు నన్ను అన్నాడు, నువ్వు లంగారా, నువ్వు బ్రోకర్ రా. బ్రోకర్ లంజలో చేసేది నువ్వురా, మేం కాదు బ్రోకర్ దంద చేసేది. మేము ఉన్న తిని మంచి హ్యాపీగా ఉన్నాం. చాలు ఉన్న కాడికి చాలు, దేవుడు ఇచ్చింది. అంతకు మీకు తీసుకోలేదు కాదు. ఇక్కడ కిందికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తాం. ఈరోజు వాళ్ళ పిల్లల్ని కొట్టారు కాబట్టి జగదీష్ గౌడ్ని, రామ్ని, చిన్న యాదవ్ని, ఇంకా ఇతరుల్ని వాళ్ళ సోదరులు కొట్టారు. కొట్టేటప్పుడు నువ్వు చెప్పాలి, అరే కాదు భయ్ ఇట్లా చేయొద్దు, ఇవాళ గుడి ఫంక్షన్ ఇది అని చెప్పుకోవాలైనా. ఆ చెప్పుకోవడం లేదని దగ్గర ఎవరిని చూడు ప్రతి దగ్గర మీడియా పెడితే తిట్టడం, కొట్టడమే. ఆయన వర్షనే అది ఉంటుంది ఎక్కడైనా. ఎనీ స్పీచ్ ఒక లైవ్ చూడండి మీరు, ఎవరన్నా ఆ లైవ్లో ఏముంటుంది చూసుకోండి. సబ్జెక్ట్ కొట్టడం ఎందుకు? ప్రజలతో నువ్వు మమేకం ఉండాలి, ఉంటూ చేయాలి. ఇది పని చేస్తే మంచి అవుతుంది, ఈ పని చేస్తే తప్పు అవుతుందని. ఏమైనా అమ్మతోడు, అయ్యతోడు, పెళ్ళంతోడు ఒట్టు తింటాడు. ఆ ఒట్లు అనేది ఎవరిని పని చేయి. ఒక రోజు చేస్తుంది, 2 రోజులు చేస్తుంది. ప్రతిసారి అమ్మతోడు, అయ్యతోడు తింటే ఏం ప్రయోజనం? ఇది ఖబర్దార్ హనుమంతరావు, మల్కాజ్గిరిని జీవితంలో మళ్ళీ గెలిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎట్టి పైసలు గెలవలేవు. ఏడికైనా ఇస్తాయి. ఇది లాస్ట్ వార్నింగ్ నీకు. ఇంతకుముందు నాతో చేసినావు, ఇంతకుముందు చేసినట్టు కూడా చేస్తే నా రమ్మన్నా ఉన్నా నేను వచ్చేస్తే వెళ్ళిపోయినావు. అది కాదు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని పెట్టుకొని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసిరు. అయినా మేము రెస్పెక్ట్ ఇచ్చినాం పోలీస్ ఆఫీసర్స్ అందరికీ. రెస్పెక్ట్ ఇచ్చి మా ఇంట్లో కూర్చున్నాం సార్, నో ప్రాబ్లం. కూర్చొని ఇప్పటిదాకా కూర్చొని 10 నిమిషాలు టైం మాకు కూడా అంటే వాళ్ళు ఇచ్చారు. మేము ఇక్కడ దాకా వచ్చాము. అదేం లేదు. హనుమంతరావుకు హెచ్చరిక ఇదే, రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలుస్తాం చూస్తాం. ఈ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీరు కాంగ్రెస్లో ఉండి హనుమంతరావుకు సపోర్ట్ చేస్తే మీ అందరికీ వీపులు బద్దలవుతాయి, చెప్తున్నా. మల్కాజ్గిరి ఇదే ఏ కాన్స్టిట్యూషన్ లేవు గొడవలు ఇంతవరకు లేవు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో 50 years మేము చూస్తున్నాం రాజకీయం, ఎక్కడా గొడవ లేదు. ఈయన వచ్చి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ నుంచి తెచ్చిర్రు. ఇదే దొంగలు తెచ్చుకురు, ఈ దొంగల్ని కొడుతున్నాడు. Please like, share and subscribe.